మొదటి కేసు కావడంతో లాయర్ ఝాన్సీ గారు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఫ్యాక్సే మాట్లాడుకుందాం. యురానా, మీరు అనుమతిస్తే ఈ కేసుని డీల్ చేసిన ఇన్స్పెక్టర్ గౌతమ్ గారితో నేను మాట్లాడాలి. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యురానా. గౌతమ్ గారు, మీరు మొదటగా రాణిని ఎలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు చూశారు? ఓఆర్ఆర్ బ్రిడ్జ్ ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర ఉదయం 6:30 గంటలకు తనక్కడ గాయాలతో పడి ఉండడం చూశాను. తర్వాత తను స్పృహలో లేకపోవడంతో వెంటనే అక్కడి నుండి హాస్పిటల్కి తీసుకెళ్లాను. అప్పుడు టైం 7 అయి ఉంటుంది. డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు. తనకి ఎప్పుడు స్పృహ వచ్చింది? అరౌండ్ 7:30. అప్పుడు మీరు తన దగ్గర ఏమైనా స్టేట్మెంట్ తీసుకున్నారా? లేదు. అదేంటి, తనపై అటెంప్ట్ జరిగితే ఎటువంటి స్టేట్మెంట్ తీసుకోకపోవడం ఏంటి? అడిగాను, కానీ అప్పుడు రాణి తనకేం కాలేదు అని చెప్పింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సరే, మరి ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఫైల్ చేశారు? ఆ రోజు సాయంత్రం 4:20కి. గౌతమ్ గారు, మీరు ఉదయం ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేదు, కానీ సాయంత్రం రేప్ జరిగిందని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. తను ఉదయం అలా జరిగింది అని చెప్పలేదు. తర్వాత ఆ అమ్మాయి వచ్చి చెప్పింది కాబట్టి కేసు ఫైల్ చేశాను. థ్యాంక్ యూ గౌతమ్ గారు, ఇక మీరు వెళ్ళొచ్చు. విన్నారుగా యువరానా, ఉదయం ట్రీట్మెంట్ చేసేటప్పుడు నాకేం కాలేదు అని పోలీసులతో చెప్పింది. కానీ అదే సాయంత్రం వెళ్ళి నా మీద అత్యాచారం జరిగింది అని కంప్లైంట్ ఇచ్చింది. నేరం జరిగింది అన్నప్పుడు న్యాయం కోరుకునే వాళ్లే అయితే అక్కడే స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వాళ్ళిదంతా ప్లాన్ ప్రకారం ఇచ్చేస్తున్నారని. ఆ భయంతోనే తను మొదట నిజం చెప్పడానికి నిరాకరించింది. తర్వాత నేను ధైర్యం చెప్పడంతో నిజం చెప్పడానికి ముందుకొచ్చింది. ఓ, ఉదయం లేని ధైర్యం సాయంత్రానికి వచ్చిందంటే చాలా గ్రేట్. యువర్ ఆనర్, నిజంగా ధైర్యం చెప్పడం వలన అలా చెప్పిందా, లేదా ఇదే అదును చూసి డబ్బున్న నా క్లయింట్ ని బ్లాక్మెయిల్ చేయాలనా? అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. రేప్ జరిగినట్టు డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. ఓకే ఓకే, జడ్జి గారు మీరు అనుమతిస్తే రాణిని ట్రీట్ చేసిన డాక్టర్ గారిని విచారించాలి. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. హలో సార్, వీడియో రికవర్ అయిందా? ఎస్ రికవరీ అవుతుంది. జస్ట్ 5 minutes. త్వరగా సెండ్ చేయండి. రాణికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ మీరేనా? అవునండి. రాణి స్పృహ తప్పి మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు మీరు తనకి ఎందుకు టెస్టులు చేయలేదు? తనకేం జరగలేదని, తను బాగానే ఉన్నానని చెప్పింది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇప్పటికే మీకు అసలు విషయం అర్థమై ఉండొచ్చు. ఉదయం రాణిని పోలీసులు 7 గంటల ప్రాంతంలో గుర్తించారు. అప్పుడు తనకు ఏమీ జరగలేదు అని నిజం చెప్పింది. కానీ ఆ రోజు సాయంత్రం 4:20కి ఎఫ్ఐఆర్ రాశారు. లాయర్ ఝాన్సీ గారికి లాలోని లూప్ హోల్స్ అని తెలుసు కాబట్టి రాణి తను ఇద్దరూ కలిసి నా క్లయింట్ టామ్ ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్లాన్ చేశారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. నిజంగా టామ్ ఈ నేరం చేసుంటే
రాణి హాస్పిటల్లోనే నిజం చెప్పుండేది. రాణి టామ్ని డబ్బడిగింది. పైగా టామ్ అమెరికా వెళ్ళిపోతున్నాడు అని తెలిసి ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలని బెదిరించింది. దానికి టామ్ నిరాకరించడంతో ఈ విధంగా తనపై నేరం మోపింది. ఇదంతా ఒక పెద్ద మాఫియా. ఇలాంటి కేసులు ఎప్పటినుంచో వస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. డబ్బున వాళ్ళని చూడడం, అందచందాలతో ప్రేమ పేరుతో ట్రాప్ చేయడం, ఫైనల్ గా వాళ్ళ దగ్గర నుంచి కావలసినంత డబ్బు రాబట్టడం, ఇది వీళ్ల పని. ఈ రాణి కూడా అలాంటి కోవకు చెందిందే. నో యువర్ ఆనర్. ఈవిడ అటు తిప్పి ఇటు తిప్పి తన మాటలతో లాజిక్స్ తో కేసుని తప్పుదారి పట్టిస్తున్నారే తప్పితే సరైన సాక్ష్యం ఆధారం ఒక్కటి కూడా నిరూపించడం లేదు. అలాంటప్పుడు నా క్లయింట్ తప్పుడు ఆరోపణ చేసింది అని ఎలా నమ్ముతారు? యువర్ ఆనర్, నేను రాణిని విచారించాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. రాణి, నీకొక ఇడ్లీ బండి ఉంది కదా? ఉందండి. అది నీ సొంతమేనా? అవునండి. నువ్వు చదువుకుంటున్నావు కదా? నీకు ఇడ్లీ బండి పెట్టుకోవడానికి డబ్బులెవరిచ్చారు? ఝాన్సీ అక్క నాకు లోన్ ఇప్పించి ఇడ్లీ బండి పెట్టించింది. మీ కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది? 2 లక్షలు. నీ కాలేజ్ ఫీజు ఎవరు కడుతున్నారు? నేనే కట్టుకుంటాను. అప్పుడప్పుడు ఝాన్సీ అక్క కూడా హెల్ప్ చేస్తుంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కేవలం చిన్న ఇడ్లీ బండి నడుపుతూ 2 లక్షలు కాలేజ్ ఫీజు కట్టడం సాధ్యమేనా మిలాడ్? ఆ ఇడ్లీ బండి మీద వచ్చే డబ్బులు వీళ్ళ అవసరాలకి, తిండికి, బట్టలకే సరిపోవు. ఒకవేళ టైం బాగోలేక జ్వరమో ఇంకేదైనా పెద్ద రోగమో వస్తే మెడిసిన్స్, ఎక్స్ట్రా ఖర్చులు ఇలా చాలా ఉంటాయి యురానా. తన ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి బయట పడడానికి రాణి చిన్న చిన్న తప్పులు చేయడానికి అలవాటు పడింది. అలా చాలా తప్పులు చేసింది. ఇప్పుడు ఏకంగా లైఫ్ టైం సెటిల్మెంట్ కోసం డబ్బున టామ్ ని టార్గెట్ చేసింది. లేదు, నేను అలాంటి దాన్ని కాదు. రాణి తన పేదరికం నుంచి బయటపడడానికి డబ్బు మీద ఆశతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన ఝాన్సీ సహాయంతో నా క్లయింట్ ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని క్లియర్ గా అర్థమవుతోంది. యురానా, ఇంతకు మించి ఈ కేసులో వాస్తవం లేదు. వీళ్ళు చెప్పేది నిజమని మనం నమ్మడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు కూడా లేవు. యువర్ ఆనర్, మాటి మాటికి పేదరికమే తను తప్పు చేయడానికి కారణం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కోట్లకి కోట్లు పడగలెత్తిన ఈ మృణాలిని గారికి ఈ దేశంలో ఇంకా ఎంతో మంది ప్రజలు పేదరికంలోనే మగ్గుతున్నారనే విషయం తెలీదేమో. వాళ్ళంతా తప్పుడు వాళ్ళనా? తప్పు చేయడానికి పేదరికం ప్రామాణికం కాదండి. డబ్బున్నవాడు తప్పు చేస్తాడు, డబ్బు లేనివాడు కూడా తప్పు చేస్తూ ఉంటాడు. యువరానా, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు కొత్తగా కేసు వాదిస్తున్న ఈ ఝాన్సీ గారు ఇలా ఎంతసేపైనా వాదిస్తూనే ఉంటారు. ఇప్పటికే తనకి టైం ఇచ్చి కోర్టు తమ విలువైన సమయాన్ని కోల్పోయింది. ఇంతటితో ఈ కేసు క్లోజ్ చేసి నా క్లయింట్ని ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. రిట్రీవ్ అయింది, పంపించాను, చూసుకోండి. అవునా? ఓకే. ఎస్. యా, వీడియో వచ్చింది. ఓ, థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇందాకటి నుంచి మృణాలిని గారు
అడుగుతున్న ఎవిడెన్స్ ఇప్పుడొచ్చింది. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చూపించండి. ష్యూర్ యువర్ ఆనర్. అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ పరిసరాల్లో ఉన్న ఒక అబ్బాయి అక్కడే క్యాజువల్గా తన ఫోన్లో వీడియో షూట్ చేస్తున్నప్పుడు టామ్ రాణిని బలవంతంగా తన కార్లో తీసుకెళ్తున్నట్టు రికార్డ్ అయిన వీడియో. దీనికి మీరేమంటారు మృణాలిని గారు? యువర్ ఆనర్, ఇఫ్ యు డోంట్ మైండ్, నేను ఒక్కసారి ఆ వీడియో చూడొచ్చా? ఎస్, చూడొచ్చు. యువర్ ఆనర్, ఈ వీడియోని మళ్ళీ ఒకసారి పరిశీలించండి యువర్ ఆనర్. ఇందులో ఎక్కడా టామ్ రాణిని బలవంతంగా తీసుకెళ్తున్నట్టు లేదు. రాణియే టామ్ పై పడుతున్నట్టుంది. ఒకసారి చూడండి. నిజమే, ఇందులో ఎక్కడా టామ్ తనని బలవంతంగా తీసుకెళ్తున్నట్టు లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ముందు చెప్పినట్టుగానే రాణి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేసింది. ఈ వీడియో చూపిస్తే ఈ ఝాన్సీ ఈ కేసు గెలుస్తారు అనుకుని ఉంటుంది పాపం. కానీ ఈ వీడియో వల్ల మాకే మంచి జరిగింది. టామ్ ఏ తప్పు చేయలేదని విజువల్గా కూడా ప్రూవ్ అయింది. సో ఈ కేసు ఇంతటితో కొట్టివేయడం బెటర్ యువర్ ఆనర్. ఇదంతా టైం వేస్ట్ తప్ప ఇంతకు మించి ఏం లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాదోపవాదాలు పరిశీలించిన తరువాత ఒక్క నిమిషం యువర్ ఆనర్. కేసు ఇంకా పూర్తి కాలేదు మై లార్డ్. అయితే మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మై లార్డ్, ఈ కోర్టు ఫస్ట్ సెషన్లో టామ్ నేరం చేశాడు అని చెప్పినప్పుడు టామ్ అసలు ఆ రోజు సంఘటన జరిగిన చోటు లేడు అని, పార్టీలో ఉన్నాడు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ వీడియోలో టామే రాణిని తన కార్లో తీసుకెళ్తున్నట్టు క్లియర్గా వీడియో కనపడుతుంది. పాయింట్ నెంబర్ 2. ఆ తర్వాత అసలు ఆ కేసుతో సంబంధం లేని సతీష్ అనే వ్యక్తిని తీసుకొచ్చి తనే నేరం చేశాడు అని నమ్మించడానికి ప్రయత్నం చేశారు. అతను కాదు అని ప్రూవ్ చేయడం కూడా జరిగింది. పాయింట్ నెంబర్ 3. అప్పుడు టామ్ కాదు, ఆ సతీషే అత్యాచారం చేశాడు అని ఫేక్ మెడికల్ రిపోర్ట్స్ కూడా చూపించారు. అవెక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది యువర్ ఆనర్. తప్పు చేసిన టామ్ ని నిర్దోషి అని నిరూపించడానికి వీళ్ళు చెప్పే అబద్ధపు మాటలు, ఫేక్ ఎవిడెన్స్లు చూస్తేనే తెలిసిపోతుంది యువర్ ఆనర్. ఖచ్చితంగా టామే ఈ నేరం చేశాడు అని. అబ్జెక్షన్ యువర్ ఆనర్. లాయర్ ఝాన్సీ గారు, ఈ వాదన మొదట్లో నేను మాటలతో మాయ చేస్తున్నాను అని, కేసుని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నానని ఆరోపించారు. కానీ ఇప్పుడు ఆవిడ చేస్తున్నది కూడా అదే. యువర్ ఆనర్, ఇలా మాటలతో కేసు గెలవడమైతే రాణి మొదట నాకు ఏమీ జరగలేదు అని, మళ్లీ తనపై అటెంప్ట్ జరిగింది అని,
మాటలు మార్చినప్పుడే నేను కేసు గెలిచాను. యువర్ ఆనర్, లేట్గా కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన నేరం జరగనట్టు కాదు. మన దేశంలో ప్రతిరోజు పదుల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటిలో ఎన్ని పోలీస్ స్టేషన్స్ వరకు వస్తున్నాయి, ఎన్ని కోర్టు వరకు వస్తున్నాయి, ఎంతమందికి న్యాయం జరుగుతుంది? ఇంతకు ముందు కూడా ఎన్నో సందర్భాల్లో సంవత్సరాల క్రితం, నెలల క్రితం జరిగిన కేసులు కోర్టులో పరిష్కరించబడ్డాయి. లేట్గా కంప్లైంట్ చేయడం అన్నది సమస్యే కాదు. మీ దగ్గర ఇంకేమైనా సాక్ష్యాధారాలున్నాయా? యువర్ ఆనర్, సంఘటనా స్థలంలో కార్లో ఉన్న ప్రత్యక్ష సాక్షి అయిన టామ్ ఫ్రెండ్ని విచారించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. వాదోపవాదాలు విన్న తర్వాత ఈ వీడియోని మాత్రం పరిగణలోకి తీసుకొని ఏ తీర్పు ఇవ్వలేము కాబట్టి లాయర్ ఝాన్సీ గారు చెప్పినట్టు ఆ టైంలో కార్ డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చున్న టామ్ ఫ్రెండ్ నివాస్ని తదుపరి సెషన్లో హాజరుపరచాలని, అలాగే ఇంతకుముందు సతీష్ తానే ఈ నేరం చేసినట్టు సతీష్ లొంగిపోవడం వెనుక ఎవరైనా ఉన్నారనే విషయం తెలుసుకోవాలని పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. ఈ నెల 23వ తారీఖుకి కేసును వాయిదా వేయడమైనది. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. వెలిగిద్దాం సంక్రాంతి కాంతుల సంధ్యా దీపం. యుద్ధం యుద్ధం యుద్ధానికి సిద్ధం. ఈనాడే తొలగిద్దాం జగాన మిగిలిన చీకటి మొత్తం. యుద్ధం యుద్ధం ఓ యుద్ధానికి సిద్ధం. ఒక మంచి పని తలకెత్తుకుని గగనాలతో తలపడదాం. ఇది వంచితుల తలరాతలకు చిరు నవ్వులు చూపెడదాం. రాధా, స్వీటీకి మందులిచ్చావా? లేదండి, వీణ్ణి రెడీ చేసి ఇద్దామనుకుంటున్నాను. వీణ్ణి నేను రెడీ చేస్తా గానీ నువ్వు ముందెళ్ళి స్వీటీకి మందులివ్వు. స్వీటీ, అమ్మా స్వీటీ. నువ్వే రెడీ అవ్వడం నేర్చుకోవాలి నాన్న. ఓకే? స్వీటీ, బీ ఎ గుడ్ బాయ్ ఎట్ స్కూల్. స్వీటీ, ఏమండి స్వీటీ ఎక్కడికి వెళ్ళిందండి? ఇక్కడే ఎక్కడ ఉంటుంది చూడు. కనిపించడం లేదండి. ఎక్కడికి స్వీటీ? స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఎక్కడికి వెళ్తాం మమ్మీ? స్కూల్కి. ఇప్పుడు వద్దులే తల్లి, కొద్ది రోజులు నువ్వు లీవ్ పెట్టు. నో మమ్మీ, నాకు బోర్ కొడుతుంది. నా ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతున్నాను. ఇప్పుడు వద్దులేమ్మా, నీకు జ్వరం వచ్చింది కదా, కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత స్కూల్కి వెళ్తూ గాని, సరేనా? లేదు డాడీ, నేను వెళ్తాను. నో స్వీటీ, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. నేను వెళ్తాను డాడీ. అక్క వెళ్ళకపోతే నేను కూడా వెళ్ళను. రే నువ్వు నోరు ముయ్. ఇలారా, ఈ స్వీటీ ఇంట్లోనే ఉంటుందంట, ఎంచక్క బాలభారత్ లో కార్టూన్ చూస్తుందంట. నేను స్కూల్కి వెళ్ళి వచ్చాక కార్టూన్ చూస్తానంట. స్వీటీ వద్దని చెప్తున్నాను కదా. లేదు మమ్మీ, నేను వెళ్తాను. స్వీటీ ఆగు. స్వీటీ ఆగు. స్వీటీ ఆగమ్మా. స్వీటీ. స్వీటీ. స్వీటీ స్వీటీ స్వీటీ. డాడీ, నా కళ్ళు తిరుగుతున్నాయి డాడీ. నీకేం కాదమ్మా, ఏం కాదు. రాధా, కొంచెం వాటర్ ఇవ్వు. ఇదిగో కొంచెం మంచిలో తాగమ్మా. ఏమండి, మీరు డాక్టర్కి ఫోన్ చేయండి. హలో డాక్టర్ గారు, నేను స్వీటీ వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను. స్వీటీ కళ్ళు తిరిగి పడిపోయింది సార్. మెడిసిన్ వేశారా ఈరోజు మార్నింగ్? లేదండి, ఇంకా వేయలేదు. ముందు మెడిసిన్ అయితే రెగ్యులర్ గా టైం టు టైం వేయాలి. ముందు నేను రాసిన సిరప్ ఒక 5 ml ఇవ్వండి. సరే డాక్టర్, కానీ ఇలా సడన్ గా. ముందే చెప్పాను కదా, పాప కండిషన్ చాలా సీరియస్ గా ఉందని. ఇవన్నీ ఆ డిసీజ్ తాలూకు సిమ్టమ్స్. వీలైనంత త్వరగా అమౌంట్ రెడీ చేసుకుని ట్రీట్మెంట్ చేయించండి, లేదంటే ఇలా జరుగుతూనే ఉంటుంది. సరే డాక్టర్,
అమౌంట్ రెడీ చేసుకొని మీకు కాల్ చేస్తాను. ఇంత తక్కువ టైంలో అంత డబ్బంటే ఎలాగండి? నువ్వేం కంగారు పడక రాధా, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. నా ప్రాజెక్ట్ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి డబ్బు అడుగుతాను. నువ్వు ధైర్యంగా ఉండవు. స్వీటీని అలా చూస్తూ నేను ధైర్యంగా ఉండలేకపోతున్నానండి. రాధా, నువ్వైతే ముందు డాక్టర్ చెప్పినట్టు స్వీటీకి ఆ సిరప్ పోయి వంశీని నేను స్కూల్లో డ్రాప్ చేసుకుంటూ వెళ్తాను. సరే నాన్న. వంశీ రా నాన్న. రే, నువ్వు స్కూల్కి వెళ్ళు. అమ్మ స్వీటీ. స్వీటీ బాయ్ మమ్మీ. బాయ్ అమ్మ స్వీటీ. మేడం, టామ్ ఫ్రెండ్ నివాస్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మకి డబ్బాస్ చూపించాను, బెదిరించాను, చంపేస్తానని భయపెట్టాను. సామదాన భేద దండోపాయాలని ఉపయోగించాల్సినవన్నీ ఉపయోగించాను. కానీ ఆ నివాస్ మనకు అనుకూలంగా సాక్ష్యం చెప్తాడన్న నమ్మకం లేదు మేడం. మీరే ఏదో ఒకటి చెయ్యాలి మేడం. కంగారు పడకండి రాజేంద్ర యాదవ్ గారు. ఒక డ్రగ్ అడిక్ట్, ఒక మానసిక స్థితి సరిగా లేనివాడు ఓటేయడానికి ఎలా అనర్హుడో అలాంటి వాడి మాటలు కోర్టు కూడా నమ్మదు. చూద్దాం కోర్టులో ఝాన్సీ వాణ్ణి ఏం విచారిస్తుందో, ఎంతవరకు విచారిస్తుందో. మీరేం టెన్షన్ పడకండి. వాణ్ణి ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. నేను విచారణలో మామూలు మనుషుల్ని నా ప్రశ్నలతో తికమక పెడుతూ ఉంటాను. ఇక మైకంలో ఉన్నోడైతే మగతికే. డబ్బు కోసం మీ పార్ట్నర్ని కలుస్తానన్నారు, కలిసారా? తను అవుట్ ఆఫ్ సిటీ అని చెప్పాడు. తర్వాత కలుద్దామన్నాడు. స్వీటీ విషయం ఝాన్సీకి ఎక్కడ తెలుస్తుందోనని నాకు భయంగా ఉందండి. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం ఝాన్సీకి చెప్పే ప్రయత్నం చేయొద్దు రాధా. స్వీటీకి ఇంత పెద్ద డిసీజ్ ఉందని తెలిసిన వెంటనే మనకే గుండె పట్టేసినట్టుంది. అలాంటిది ఝాన్సీ తట్టుకోగలదా? ఆ బాధను భరించగలదా? కానీ ఈ రోజు కాకపోతే ఇంకో రోజైనా తెలియాల్సిందే కదండి. తెలిసే రోజు వరకైనా జాగ్రత్తగా ఉందాం రాధా. ఝాన్సీకి స్వీటీ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఝాన్సీ తనని ప్రాణంగా చూసుకుంటుంది. అలాంటి ప్రాణానికి ఇప్పుడు ప్రమాదం అని తెలిస్తే ఝాన్సీ మెంటల్గా డిస్టర్బ్ అయిపోతుంది. అలా అని ఇంకా ఎన్ని రోజులు చెప్పకుండా దాస్తారు బావా? రాణిలాగా తన కాళ్ల మీద తన నిలబడాలి అనుకునే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి పని చేసే చోట రక్షణ దొరుకుతుందా? ఒకవైపు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న రేప్ కేసులు కోర్టులో ఉండగానే 10, 20 సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.